హాయ్ ఫ్రెండ్స్, నేను సారా. మీరు చూసిన తెలుగు పీసీ వరల్డ్. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, నా ముందు RX 570 అలాగే GTX 1050 ఉన్నాయి బాక్సులు. బట్ ఈ వీడియోలో నేను ఈ రెండు గ్రాఫిక్ కార్డ్స్ గురించి అయితే కాదు చెప్పేది. నేను ఏ గ్రాఫిక్ కార్డ్స్ గురించి చెప్తానంటే RX 580 అలాగే GTX 1650 అనమాట. యాక్చువల్ గా ఆ రెండు గ్రాఫిక్ కార్డ్స్ కూడా నేను ఒక టైంలో అయితే యూజ్ చేశాను. పెద్ద ఎక్కువైతే యూజ్ చేయలేదు, బట్ ఒకనొక టైంలో నేను పీసీ బిల్ చేస్తున్నప్పుడు ఆ రెండు గ్రాఫిక్ కార్డ్స్ ని కూడా నేను యూజ్ చేశాను. కాబట్టి ఈ రోజు నేను ఆ రెండు గ్రాఫిక్ కార్డ్స్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, మనం కొనుక్కోవాలా వద్దని చెప్పేసి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. యాక్చువల్ గా ఆ గ్రాఫిక్ కార్డ్ సంబంధించిన డీటెయిల్స్ అన్నింటినీ కూడా నేను స్పెసిఫికేషన్ గురించి పెద్దగా అయితే మాట్లాడను, ఎందుకంటే స్పెసిఫికేషన్స్ కంటే కూడా దాని యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉందని చెప్పేసి అందరూ చూస్తారు. కాబట్టి కేవలం నేను పర్ఫార్మెన్స్ ఏదైతే ఉంటుందో ఆ పర్ఫార్మెన్స్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను అనమాట. ఒకవేళ మీరు మన ఛానల్ కన్నా ఫస్ట్ టైం చూస్తున్నాను అనుకోండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. ఎందుకంటే మన ఛానల్లో కేవలం పీసీకి సంబంధించిన కంటెంట్ మాత్రమే వస్తుంది. అండ్ రివ్యూస్ కూడా నేను త్వరలోనే పోస్ట్ చేస్తాను. కొన్ని గ్రాఫిక్ కార్డ్స్, సిస్టమ్స్, అలాగే నేను కొన్ని యాక్సెసరీస్ అయితే కొన్నాను, వాటికి సంబంధించి వీడియోస్ అనేవి నేను త్వరలోనే పోస్ట్ చేస్తాను. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. సో ప్రెసెంట్ మనం ఈ గ్రాఫిక్ కార్డ్ సంబంధించిన రివ్యూని 3 విధాలుగా అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసరికి గేమింగ్ సంబంధించిన రివ్యూ, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్రొఫెషనల్ వర్క్స్ కోసం లైక్ ఎడిటింగ్ కానీ లేకపోతే ఫోటోషాప్ కానీ ఇటువంటి వాటి కోసం అనమాట. అండ్ ఫైనల్గా మనం వీటి యొక్క ప్రైజ్ని కంపేర్ చేసుకుంటూ ఏది బెస్ట్ ఆప్షన్ అని చెప్పేసి నేను ఒక ఫైనల్ వెర్డిక్ట్ అయితే ఇస్తాను అనమాట. ఒకవేళ మీరు రేడియన్ సంబంధించిన గ్రాఫిక్ కార్డ్స్ కొనుక్కోవాలనుకోండి, RX 580 అవి ఇప్పుడు ప్రెసెంట్ చాలా తక్కువ ప్రైస్కి దొరుకుతున్నాయి. కాబట్టి దీన్ని కొంతమంది నన్ను కామెంట్ సెక్షన్లో అయితే అడుగుతున్నారు. సో దానికోసం అని చెప్పేసి ఈ వీడియో అయితే తీస్తున్నాను. ఈ రెండు గ్రాఫిక్ కార్డు లైక్ GTX 1650 అలాగే RX 580 ఈ రెండు గ్రాఫిక్ కార్డులో ఏది కొనుక్కోవాలని చెప్పి నన్ను అడిగారు అనుకోండి, మనం ప్యూర్ గేమింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే మీకు GTX 1650 కంపేర్ చేసుకున్నట్లయితే RX 580 అనేది గేమింగ్ లో చాలా బాగా అయితే పర్ఫామ్ చేస్తుంది. లైక్ 10 to 25% వరకు మీరు ఆడే గేమ్స్ ని బట్టి ఫ్రేమ్ రేట్ అనేది వేరే అవుతూ ఉంటది. కాబట్టి మీరు ఓన్లీ గేమింగ్ కోసం తీసుకునే ఫలమైతే ఖచ్చితంగా మీకు GTX 1650 కంపేర్ చేసుకున్నట్లయితే RX 580 అనేది చాలా మంచి ఆప్షన్ అవుతుంది. ఎందుకంత మంచి ఆప్షన్ అంటే బేసిక్ గా మీరు ప్రైస్ చూసుకున్నారనుకోండి, ప్రైస్ వచ్చేసరికి GTX 1650 కంపేర్ చేసుకున్నట్లయితే RX 580 అనేది కొద్దిగా ప్రైస్ తక్కువ. అండ్ అంత ప్రైస్ తక్కువ అయినప్పటికీ కూడా మీకు ఇంకా ఎక్స్ట్రా పర్ఫార్మెన్స్ ఇస్తుంది. కాబట్టి గేమింగ్ విషయంలో మాత్రం మీకు డెఫినెట్ గా GTX 1650 కంపేర్ చేసుకున్నట్లయితే RX 580 అయితే చూస్ చేసుకోవచ్చు. కొంతవరకు ఇది గేమ్ టు గేమ్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి కొంతవరకు ఆన్లైన్ లో మీరు కొద్దిగా రివ్యూస్ చూసి దాన్ని బట్టి మీరు అయితే గేమ్ అయితే సెలెక్ట్ చేసుకుని ఆ గేమ్ ని బట్టి గ్రాఫిక్ కార్డ్ అయితే కొనుక్కోండి. అలా కాకుండా మీరు ప్రొఫెషనల్ వర్క్స్ ఏమైతే ఉంటాయో ఆ ప్రొఫెషనల్ వర్క్స్ కోసం మీరు నన్ను అడిగారు అనుకోండి, లైక్ ఫోటోషాప్ కోసం కానీ వీడియో ఎడిటింగ్ కోసం కానీ ఇటువంటి వాటి కోసం ఒక గ్రాఫిక్ కార్డ్ నాకు సజెస్ట్ చేయండి అని చెప్పారు అనుకోండి, జనరల్ గా నేను AMD గ్రాఫిక్ కార్డ్స్ తో కంపేర్ చేసుకున్నట్లయితే NVIDIA గ్రాఫిక్ కార్డ్స్ ఎడిటింగ్ కోసం అయితే ఎక్కువ యూజ్ చేస్తాను. నా పర్సనల్ CPU లో కూడా నేను NVIDIAకి సంబంధించిన గ్రాఫిక్ కార్డ్ ని యూజ్ చేస్తున్నాను. మీరు ఏదైతే వీడియోస్ చూస్తున్నారో ఆ వీడియోస్ ఎడిటింగ్ కోసం కట్ట నేను నాకు సంబంధించిన వర్క్స్ కోసం కూడా నేను NVIDIAకి సంబంధించిన గ్రాఫిక్ కార్డ్స్ యూజ్ చేస్తాను. బట్ ఓవరాల్ గా మీరు మనీకి సంబంధించిన వాల్యూని చూసుకున్నారనుకోండి, ఆ విషయంలో మీకు AMD గ్రాఫిక్ కార్డ్స్ అయితే బాగుంటాయి. సో మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే AMDకి సంబంధించిన గ్రాఫిక్ కార్డ్స్ తో కంపేర్ చేసుకున్నట్లయితే NVIDIAకి సంబంధించిన గ్రాఫిక్ కార్డ్స్ అనేవి మీకు ఓవరాల్ గా బెటర్ గా అయితే పర్ఫామ్ చేస్తాయి అనమాట. ఎందుకంటే NVIDIAకి సంబంధించిన గ్రాఫిక్ కార్డ్ యొక్క డ్రైవర్స్ ఏమైతే ఉంటాయో అండ్ కంపాటబిలిటీ ఏదైతే ఉంటుందో ఇది మీకు AMD గ్రాఫిక్ కార్డ్స్ తో పోల్చుకున్నట్లయితే బెటర్ గా అయితే ఉంటది. సో దానికోసం అని చెప్పేసి ఎక్కువ శాతం నేను ప్రొఫెషనల్ వర్క్స్ కోసం తీసుకునే వాళ్ళకి ఎవరికైనా సరే AMDకి సంబంధించిన గ్రాఫిక్ కార్డ్స్ తో కంపేర్ చేసుకున్నట్లయితే NVIDIAకి సంబంధించిన గ్రాఫిక్ కార్డ్స్ కొంతవరకు బెటర్ గా పర్ఫామ్ చేస్తాయని చెప్పి చెప్తూ ఉంటాను అనమాట. అలాగని చెప్పేసి AMDకి సంబంధించిన గ్రాఫిక్ కార్డ్స్ ఎడిటింగ్ పనిచేయవని చెప్పేసి నన్ను అడిగారు అనుకోండి, AMDకి సంబంధించిన గ్రాఫిక్ కార్డ్స్ కూడా మీకు డెఫినెట్ గా బాగుంటాయి. లైక్ NVIDIAకి సంబంధించిన గ్రాఫిక్ కార్డ్స్ ఏమైతే ఉంటాయో ఇవి ఇచ్చే పర్ఫార్మెన్స్ మీకు AMDకి సంబంధించిన గ్రాఫిక్ కార్డ్స్ అంతగా ఇవ్వనమాట. లైక్ గేమింగ్ లో చూసుకున్నారు అనుకోండి, గేమింగ్ లో మీకు NVIDIAకి సంబంధించిన గ్రాఫిక్ కార్డ్స్ తో పోల్చుకున్నట్లయితే AMD గ్రాఫిక్ కార్డ్స్ ఒక 10 to 25% ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇస్తాయని చెప్పాను కదా. సేమ్ ఎడిటింగ్ లో మీరు చూసుకున్నట్లయితే AMD తో కంపేర్ చేసుకున్నట్లయితే NVIDIAకి సంబంధించిన గ్రాఫిక్ కార్డ్స్ మీకు ఒక 5 to 10% ఇంకొంచెం ఎక్స్ట్రా పర్ఫార్మెన్స్ అయితే ఇస్తాయి. అంతేకాకుండా వాళ్ళ యొక్క కొన్ని స్పెసిఫిక్ ఫీచర్స్ అయితే ఉంటాయి, లైక్ ఎన్కోడర్స్ కానీ వాళ్ళ యొక్క డ్రైవర్స్ అప్డేట్స్ అవ్వచ్చు, డ్రైవర్ యొక్క అవైలబిలిటీ అవ్వచ్చు, అండ్ థర్డ్ పార్టీ ప్రొవైడర్స్ ఎవరైతే ఉంటారో లైక్ మనకు అడోబే కానీ ఇటువంటి వాళ్ళతో వాళ్ళ యాప్స్ చాలా రోజుల నుంచి యూజ్ చేయడం వల్ల కంపాటబిలిటీ కూడా మీకు NVIDIA గ్రాఫిక్ కార్డ్స్ అయితే బాగుంటుంది అనమాట.
అనమాట. సో ఈ కారణం వల్లే నేను ఎవరైనా ఎడిటింగ్ కోసం కానీ ప్రొఫెషనల్ వర్క్స్ కోసం కానీ తీసుకునే వాళ్ళం అయితే ఎక్కువ శాతం నేను ఎన్విడియా గ్రాఫిక్ కార్డ్స్ అయితే రికమెండ్ చేస్తాను. ప్యూర్లీ గేమింగ్ కోసం అయితే మాత్రం నేను AMDకి సంబంధించిన గ్రాఫిక్ కార్డ్స్ అయితే రికమెండ్ చేస్తాను. ఫైనల్ గా మీరు నన్ను అడిగారు అనుకోండి, ఈ 2 గ్రాఫిక్ కార్డ్స్ ఏది బెస్ట్ అని చెప్పేసి నన్ను అడిగారు అనుకోండి, డెఫినెట్ గా మీకు వాల్యూ ప్రకారం చూసుకున్నట్లయితే AMDకి సంబంధించిన RX 580 అనేది మీకు మంచి వాల్యూ అవుతుంది. ఎందుకంటే ఎన్విడియాకి సంబంధించిన GTX 1650 కంపేర్ చేసుకున్నట్లయితే ఒక 2 to 3,000 తక్కువ అవుతుంది. అంతేకాకుండా పర్ఫార్మెన్స్ అనేది ఒక 10 to 20% మీకు ఎక్స్ట్రా పర్ఫార్మెన్స్ ఇస్తుంది. కాబట్టి ఒకవేళ మీరు టైట్ బడ్జెట్లో ఉండి గేమింగ్ కోసమే మీరు ఒక కంప్యూటర్ తీసుకునే అయితే డెఫినెట్గా మీరు AMDకి సంబంధించిన గ్రాఫిక్ కార్డ్ని అయితే చూస్ చేసుకోండి. అలా కాదు నేను ఓన్లీ ఎడిటింగ్ కోసమే తీసుకుంటున్నాను, 90% నాకు ఎడిటింగ్, ఒక 10% మాత్రమే నాకు గేమింగ్ అని అనుకుంటే మీరు ఎన్విడియాకి సంబంధించిన GTX 1650 అయితే కన్సిడర్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను సార్ సైనింగ్ ఆఫ్ గైస్, బాయ్.